హలో శర్మ గారండి. అవును. సార్ నేను పిఎఫ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. రేపటి నుంచి మీ పిఎఫ్ అయితే ఆగిపోతుంది, చూసుకోండి మరి. అవునా? ఇప్పుడు నా పెన్షన్ అకౌంట్ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి, నేను వెంటనే చేస్తాను. ఏం లేదు సార్, సింపుల్. మీరు మీ జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మీరు చేయాల్సిన సింపుల్, నేను మీకు వాట్సాప్లో లింక్ పంపిస్తాను. దానిలో మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసి నాకు ఓటీపీ షేర్ చేస్తే చాలు, అయిపోతుంది. చూస్తున్నారా ఎంత సింపుల్గా స్కామర్స్ చేతికి మీ పిఎఫ్ఓ డీటెయిల్స్ అలాగే మీ ఆధార్ డీటెయిల్స్ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఇక్కడే మనకి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ స్టేట్ చేస్తుంది ఏంటంటే ఎటువంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా మనకి పెన్షనర్స్ దగ్గర పర్సనల్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేయరు, అలాగే ఎటువంటి ఓటీపీస్ని అయితే కలెక్ట్ చేయరు. అది ఫోన్లో అవ్వచ్చు, లేదంటే మనకి సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు స్వీకరించరు. మీకు ఏమైనా లింక్స్ వస్తే అది జెన్యూనా కాదా కంపల్సరీగా చెక్ చేసుకోండి. అండ్ బై మిస్టేక్లీ మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ షేర్ చేస్తే మాత్రం ఇమీడియట్గా దాన్ని అయితే రిపోర్ట్ చేయాలి. దీన్ని రిపోర్ట్ చేయడం కూడా చాలా సింపుల్. 1930కి కాల్ చేసి ఇమీడియట్గా మీరు రిపోర్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ స్కామ్ని బల్లగుద్దినట్టు మీ ముందుకైతే పెట్టాను. అండ్ మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ లేట్ చేయకుండా గ్రో తెలుగుని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి.